హాయ్ గాయ్స్, మీరు చూసింది కరెక్టే తమ్నైల్లో. డాలస్ టు చార్లెట్, టెక్సస్ టు నార్త్ కెరోలినా. నేను చూపిస్తాను చూడండి ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో. మెయిన్గా నేను చూపించే ఎయిర్లైన్స్ ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్. సో ఆ ఎయిర్లైన్స్ ఎలా ఉంటుందో చెప్పడం కోసం నేను ఈ వీడియో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను డాలస్లో ఉన్న టైం 12:30 అవుతుంది. లెట్స్ గో. గాయ్స్, ఇది మా కమ్యూనిటీ. నదీం బ్రో, యుఎస్ఏ తెలుగు అసోసియేషన్ లీడర్. ఇవన్నీ మా అపార్ట్మెంట్స్, ఇది మా బిల్డింగ్. నా కార్ చూపిస్తా చూడండి, కనిపిస్తుందా గాయ్స్? ఆ బుడ్డి కార్ హోండా సివిక్, అదే మన కార్. 2006 హోండా సివిక్. సో ఆ కార్ మీద ఇప్పుడు రేటింగ్ 2,77,000 ఉంది. తిప్పాలి ఇంకా కార్ని, నెంబర్ ప్లేట్ చూపిలేను. సో కార్ ఎండకెందుకు 8 days ట్రిప్ వెళ్తున్నా ఎన్సీకి. సో ఈరోజు డేట్ 8 to 14 దాకా వెళ్తా. ఎందుకు ఎండకని చెప్పి నేను పడదాం. చూపిస్తా ఎంత ఉందో మై రీడింగ్. మైండ్ పోతుంది. 7,359. ఇది కార్ పరిస్థితి. గైస్, మెయిన్గా గుర్తుపెట్టుకోండి, యూఎస్కి వచ్చే ముందు డ్రైవింగ్ రాకుండా మీరు యూఎస్కి వస్తే చాలా ఇబ్బంది పడతారు. ఈవెన్ అసలు మీరు ఇమాజిన్ చేయలేరు, అంత ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళాలన్నా కార్ డ్రైవింగ్ అవసరం వస్తుంది. గైస్, మీకు అర్థం కాదు వచ్చే ముందు, బట్ ఇక్కడికి వచ్చినాక మీకు అర్థమవుతుంది ఎంత ఇబ్బంది అవుతుంది కార్ లేకపోతే. ఇక్కడ పార్కింగ్ చేద్దాం. గైస్, ఇది మా ఇంటి ముందున్న పార్క్, గాంధీ పార్క్ అంటాము. చాలా ఫేమస్. నాకు తెలిసి డాలస్లో ఈ పార్క్ మన తెలుగు వాళ్ళందరికీ తెలుసు. సో మన కార్ వచ్చింది. ఈ కారు మన ఎయిర్పోర్ట్కి వెళ్దాం. మన కారు అంత దూరం పోతుంది, బట్ రిస్క్ ఎందుకు, అయిపోతుంది. గాంధీ పార్క్. మీకు కనిపిస్తుందా ఈ రోడ్? ఇది మెకార్థర్ రోడ్ గైస్. ఇర్వింగ్లో ఉంటుంది. డాలస్లో ఇర్వింగ్ ఒక చిన్న కౌంటీ లాంటిది. అందరికీ తెలుసు ఈ రోడ్, ఎందుకంటే ఈ రోడ్లోనే మన ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. టైమ్ యూ కెన్ గో టు ఎన్సీ. గైస్, మీకు కనిపిస్తుందా గ్యాస్ పంప్? ఓ షిట్. సో చాలా మంది ఇక్కడ గ్యాస్ కొట్టిస్తారు గ్యాస్, ఎందుకంటే ప్రైస్ కొంచెం కంపేరింగ్ విత్ రిమైనింగ్ గ్యాస్ తక్కువ ఉంటుంది. సో వీళ్ళు బల్క్ తీసుకుంటారు కాబట్టి శామ్స్ ప్లస్ కాస్కో తక్కువ ప్రైస్ ఉంటుంది. తక్కువ అంటే మరీ తక్కువ ఉండదు, 10 cents అలా ఉంటుంది పర్ గ్యాలన్కి. సో ఫుల్ ట్యాంక్ కొడితే మనకు $5-6 సేవ్ అవుతుంది కదా. సో ఎప్పుడు రష్ ఉంటుంది, బట్ టైమింగ్స్ చాలా తక్కువ, 24 hours ఉండవు. సో శామ్స్ స్టోర్ ఎప్పుడైతే ఓపెన్ ఉంటుందో అది కూడా అప్పుడే ఓపెన్ ఉంటుంది. ఇది కూడా ప్రైస్ $318 ఉంది. చూడండి, కొట్టించే వాళ్ళంతా ఫుల్ ట్యాంక్.
అట్లీస్ట్ 10 minutes పడుతుంది. యూ హ్యావ్ టు వెయిట్. మీకు కనిపిస్తుంది చూడండి, ఇవన్నీ టికెట్ సెంటర్స్. మన ఇండియాలో ఉంటుంది, బట్ ఇండియాలో మనం ఎక్కువ క్యాష్ ప్రిఫర్ చేస్తాం కదా, ఇక్కడ క్యాష్ కంటే ఎక్కువ టోల్ ప్రిఫర్ చేస్తారు. చూడండి, అరౌండ్ 10 ఉంటే 10లో 8 టోలే ఉన్నాయి, 3 to 4 టికెట్స్ ఉన్నాయి. సేమ్ ఇండియాలోనే ప్రెస్ చేయాలి, టికెట్ వస్తుంది, సేమ్ స్టెప్ టికెట్ చూసి మళ్ళీ తీసుకుంటారు. ఈజీ కదా. ప్రెస్ చేయాలి ఉంటుంది, ప్రెస్ చేయాలి. సో చూడండి, నా టైం అండ్ డేట్ రాసి ఉంటుంది, ఏ టైంకి వచ్చినామో. సో టైం బట్టి తీసుకుంటారు. సో నాకు తెలిసి ½ అవర్కి $2 అట్లా ఛార్జ్ చేస్తారు అనుకుంటాను. గైస్ మీరు ఎప్పుడు చూసుకుంటారు, మ్యాక్సిమం ఉంటుంది, మినిమం ఉంటుంది స్పీడ్ లిమిట్ ఎయిర్పోర్ట్ వే రూట్లో. సో మినిమం కంటే స్లో పోవద్దు, టికెట్ పడే ఛాన్స్ ఉంటుంది. గైస్ వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. గైస్ యూఎస్లో చాలా పెద్దది డాలస్ ఎయిర్పోర్ట్. సో డాలస్లో 2 ఉంటాయి, DFW ఒకటి, లవ్ ఫీల్డ్ ఒకటి. లవ్ ఫీల్డ్ ఎక్కువ డొమెస్టిక్ వాడతారు, సో DFW ఇంటర్నేషనల్ వాడతారు. సో మీకు తెలిసిందే ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి సో ఎక్కువ ఉంటాయి ఇంటర్నేషనల్. ఇక్కడ చాలా పెద్దది గైస్ ఎయిర్పోర్ట్. 5 టెర్మినల్స్ ఉంటాయి, ABCDE. సో మనం ఇప్పుడు ఈకి వెళ్తున్నాం. కనిపిస్తుంది ఆ ట్రైన్ అన్ని టెర్మినల్స్ తిప్పుతుంది, 24/7 తిప్పుతుంది. డ్రైవర్లెస్ ట్రైన్ అది. వచ్చేస్తుంది టెర్మినల్ మన ఈ. గైస్ వచ్చేసాం మన టెర్మినల్కి, టెర్మినల్ ఈ. సో డిపార్చర్కి వెళ్దాం మనం. టెర్మినల్ ఈ స్పెసిఫిక్గా డొమెస్టిక్ ఫ్లైట్స్కి ఇస్తారు. సో AB అనుకుంటా అవి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి. చూడండి, మీకు ప్రతి మినిట్ అట్లీస్ట్ 5 to 6 ఎయిర్లైన్స్ కనిపిస్తాయి కార్లో. సో E2 లెఫ్ట్ సైడ్ 1. మనం డిపార్చర్స్కి వెళ్దాం. మనది E2 గేట్. సెక్యూరిటీ ఫుల్ ఉంటుంది ఎనీ టైం. ఇట్లా సౌండ్ వచ్చిందా మూసేస్తారు. మీకు కనిపిస్తున్న బస్సు ఇది, ప్లస్ పైన ట్రైన్. సో ఇదేమో రెంటల్ కార్ నుంచి మనకు టెర్మినల్ దాకా తీసుకొస్తుంది. ఆ బస్సులు ఏమో టెర్మినల్స్ అన్నీ తిప్పుతాయి, బయటికి రాకుండానే విత్ ఇన్ టెర్మినల్ A to B అట్లా తిప్పుతుంది. సో ఒకవేళ ఈలో దిగితే విత్ ఇన్ సెకండ్స్లో మనం ఏకి రావచ్చు ఒకే ట్రైన్తో. ఈజీ కదా. చాలా దూరం ఉంటాయి కదా టెర్మినల్స్, దగ్గర ఉండవు. మన గేట్ E2, E8 దగ్గర ఉన్నాం. యా Yeah, because I came from Vegas and the flight was right there, but I didn't get here. Like the limited flight, so yeah, I couldn't find out. But yeah, if there's any changes, I would. యా గైస్ ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయిపోయింది. సో మీకు తెలిసి సేమ్ ప్రతి కంట్రీలో అంతే ఉంటుంది, బట్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా చెక్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్నది ఉంటుంది, మిల్లీమీటర్ వేవ్ సెక్యూరిటీ చెక్ అని. ఏంటంటే మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చెక్ చేస్తుంది. సో యాజ్ పర్ మీకు తెలిసిన ప్రకారం మనం షూ తీసేయాలి, బెల్ట్ తీసేయాలి, ఎవ్రీథింగ్ గైస్. ఈవెన్ వైరింగ్ ఏమన్నా బ్యాగులు అన్నీ తీసేయాలి, అన్నీ తీసేసి చెక్ చేశారు. బట్ ఇక్కడ స్ట్రిక్ట్గా ఉంటారు, దేనికి వెనకాడరు. ఏమైనా అటెండ్ చేస్తే చూపిస్తుంది చూడండి అది ఎట్లా ఉంటుందో మిల్లీమీటర్ది. యా సో ఇప్పుడు నాకు గేట్ E2. సో ఇప్పుడు నేను E15 దగ్గర ఉన్నా. యా వీ హ్యావ్ టు వాక్ ఫ్రమ్ E15 to E2. కమ్ ఆన్.
చాలామంది స్పిరిట్ ఎయిర్లైన్స్ని, ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ని వేస్ట్ అంటారు. సరే వేస్ట్ ఎందుకు కదా చెప్తా చూడండి. యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం చాలామంది చీప్ ఉన్న ఎయిర్లైన్స్ ప్రిఫర్ చేస్తాం. సో ఎక్స్పెక్ట్ చేయండి, ఇప్పుడు నేను ఎన్సీ వెళ్తున్నాను. ఎన్సీ జస్ట్ నాకు $17 టికెట్ వచ్చింది. అదే సేమ్ టికెట్ సేమ్ డే రోజు చెక్ చేసినప్పుడు అమెరికన్ ఎయిర్లైన్స్ $270 ఉంది. సో వేస్ట్ కదా. ఒకవేళ మీరు అనొచ్చు ఫ్రాంటియర్ అంత మంచిగా ఉండదండి. రెండు కంప్లీట్లీ బేస్డ్ ఆన్ గాడే కదా, మనం ఉంటామో లేదో. ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ మధ్యలో అయిపోతానేం లేదు, అమెరికన్ ఎయిర్లైన్స్ మధ్యలో ఆదనేం లేదు. బ్యాడ్లో ఉన్నప్పుడు ఏదైనా అయిపోతుంది. బట్ మనకు కావాల్సిన చీప్ అండ్ బెస్ట్. ఓకే, క్వాలిటీలో చూస్తే ఫ్రాంటియర్ సౌండ్ వస్తుంది, ఫుడ్ ఇవ్వరు, లెగ్ రూమ్ తక్కువ ఉంటుంది. బట్ $17 ఎక్కడ, 260 or 270 ఎక్కడ యూ కెన్ సేవ్ కదా. సో యాజ్ ఎ స్టూడెంట్గా ఫ్రాంటియర్ స్పిరిట్ ప్రిఫర్ చేయండి, ఏం కాదు. లైక్ మెయిన్ లగేజ్ వీళ్ళు జస్ట్ ఒక కాలేజ్ బ్యాగ్ ఇస్తారు. నేను చూపిస్తాను చూడండి ఫోటో. దాంట్లో మన కాలేజ్ బ్యాగ్ పట్టాలి. వెయిట్ డజన్ మ్యాటర్ గైస్, ఎంత వెయిట్ అయినా తీసుకెళ్ళు, బట్ కాలేజ్ బ్యాగ్ దాంట్లో పట్టాలి. కాలేజ్ బ్యాగ్ అది ఏ బ్యాగ్ అయినా మీరు పట్టుకెళ్ళి దాంట్లో. సో ఫ్రాంటియర్ స్పిరిట్ ప్రిఫర్ చేయండి. లగేజ్ ఉంటే వేరే ప్రిఫర్ చేయండి, లగేజ్ లేకపోతే ఇదే ప్రిఫర్ చేయండి గైస్. సో వాటితో కంపేర్ చేస్తే క్వాలిటీ లోనే, బట్ వర్త్ ఇట్ గైస్. We're now boarding Zone 4. Zone 4 for Frontier Flight 3110 with non-stop service to Charlotte. Zones 1 through 4. I'm gonna keep it right here. Frontier Flight 3110 with non-stop service to Charlotte. We're now boarding all rows in Zone. Seatbelt, you'll insert the flat metal end into the buckle. To adjust or pull on the loose strap. To release, simply lift up on top of the buckle. Seatbelt should be worn low and tight across your lap throughout our flight. This aircraft has 8 emergency exits. There are 2-door exits in the front, 2-door exits in the rear of the aircraft.
వెల్కమ్ టు గ్రీన్ సిటీ చార్లెట్స్. సో 3 hours పట్టింది, యాక్చువల్గా 2.5 hours పట్టాలి. ఏమైంది మరి, లేట్ అయింది. కలిసి నేను రేపు డౌన్ టౌన్కి వెళ్ళి మీకు చూపిస్తాను చార్లెట్ డౌన్ టౌన్.